నంద్యాలలో ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆగడాలు ఆగడం లేదని మాజీ మంత్రి అఖిలప్రియ ధ్వజమెత్తారు. గత 2 రోజుల క్రితం శిల్పా వెంచర్లో ఒక మైనర్ బాలికపై అత్యాచారం అనంతరం హత్య చేసిన నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె మండిపడ్డారు. అలాగే గత 4 రోజుల కిందట ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి పర్సనల్ గన్మెన్ సంజీవ్ రాయుడు అక్రమంగా మద్యం బాటిళ్లు అమ్ముతుండగా పట్టుబడ్డారని తెలిపారు. ఇటువంటి అక్రమ వ్యాపారం చేసే వాళ్లను తన పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ గా ఉంచుకొని అక్రమ దందాలకు పాల్పడుతున్నాడని ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డిపై మాజీ మంత్రి అఖిలప్రియ ధ్వజమెత్తారు. ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయాలైనా ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు కూడా ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామని చాలా గొప్ప గొప్ప మాటలు, మహిళలకి మర్యాద ఇవ్వాలా, మహిళలని ధైర్యంగా బయటికి తిరిగేలాగా మేము చేస్తాము, ఇట్లా చాలామంది చాలా విధాలుగా మాటలు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆడపిల్లలు బయటికి తిరగాలంటే కూడా భయభ్రాంతులకు గురయ్యే రోజులు మళ్ళీ ఈ విధంగా వస్తాయని చూస్తామని కూడా, అది కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా అనుకోలేదు. ఒక ఉదాహరణ, గత కొన్ని రోజుల క్రితము ఆళ్లగడ్డలో ఒక మైనర్ బాలిక పైన ఒక వ్యక్తి మొలెస్టేషన్ చేయడం వల్ల అది నా దృష్టికి రావడం జరిగింది. ఆ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి, ఇది బయటికి రానికుండా చూడండి అమ్మా, కానీ నాకు న్యాయం జరగాల, కానీ ఇది మీడియాలో వస్తే ఆడపిల్ల ఇబ్బంది పడతాము అని చెప్పి నా దగ్గర చెప్పినప్పుడు తప్పకుండా దీన్ని బయటికి రానివ్వకుండా ఈ దారుణానికి ఒడగొట్టిన వాళ్ళని తప్పకుండా శిక్ష పడేలాగా చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దానికి తగినట్టుగానే మేము చేయాల్సినవన్నీ కూడా చేశాము. చిన్న పిల్ల, ఆ అమ్మాయితో నేను మాట్లాడాను, 7 సంవత్సరాలు. ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు చాలా భయపడుతూ ఇబ్బందికరంగా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా నేను సీరియస్గా తీసుకొని డిఎస్పీ గారితో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కావచ్చు, పై లెవెల్ అందరితో కూడా మాట్లాడి వాళ్ళని అరెస్ట్ చేయించి ఫోక్స్ యాక్ట్ పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేయడమే కాకుండా ఇంతవరకు వాళ్ళకి బెయిల్ రాలేదు, వాళ్ళు ఇంకా రిమాండ్లోనే ఉండడం జరిగింది. ఇది జరిగి కూడా చాలా రోజులు అవుతుంది. దీన్ని ఒకవేళ రాజకీయం చేయాలనుకుంటే మేము దీనికి సంబంధించిన ముందే చెప్పిండొచ్చు, కానీ ఒక ఆడపిల్ల విషయం బయటికి రానియకుండా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో దాన్ని ఎప్పుడు కూడా బయట పెట్టలేదు. ఈరోజు నంద్యాలలో ఇప్పటికే దారుణాలు, పాపాలు ఎక్కువైపోయినాయి, వీళ్ళు చేసే అరాచకాలు ఎక్కువైపోయినాయి. నిన్నగాక మొన్న శిల్పా వెంచర్లో ఒక మైనర్ బాలికని వేధించి హత్య ప్రయత్నం చేసి మానభంగం చేశారు, ఆ అమ్మాయిని చంపేశారని చెప్పి నాకు ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. మొన్న రాత్రి వచ్చిన ఫోన్ కాలు, దాని తర్వాత మేము చాలామంది దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కావచ్చు, దాని ఇన్వెస్టిగేషన్ మేము సపరేట్గా ఏం జరుగుతుంది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా కనుక్కోవడం జరిగింది. ఈరోజు ఆడపిల్లల మీద జరిగే ఈ దాడులని ప్రోత్సహిస్తూ కేసులు లేకుండా ఏ విధంగా తప్పుదావ పట్టియాలని చెప్పి చూసే ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు మీరు ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి కేసు మాఫీ చేద్దామని అనుకోవచ్చు. ఈరోజు మీరు చేతిలో మీ అధికారం ఉంది కాబట్టి మీరు చేసిన, రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ మళ్ళీ రీఓపెన్ చేపించి రీఎంక్వైరీ పెట్టించి మీ అంతు చూస్తామని చెప్పి కూడా సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏ ప్రభుత్వం